మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ఓటర్ల సమగ్ర నివేదికపై అవగాహన కార్యక్రమాన్ని మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కెఎం అబ్దుల్ సుభాన్ మరియు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ హాజరయ్యారు. ప్రభుత్వాల ఒత్తిడి వలన దేశంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో 58 మంది బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని వక్తలు పేర్కొన్నారు. అలాగే ఎస్ఐఆర్ యొక్క ప్రక్రియ గురించి చాలా వసతికరంగా వివరించారు. అనంతరం ఎస్ఐఆర్ పై కెఎం అబ్దుల్ సుభాన్ అనువదించిన చిరు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీజే కార్యవర్గ సభ్యులు షేక్ సుహాసిని, జిల్లా అధ్యక్షులు షేక్ హాసిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావాలి, వెల్ఫేర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రసూల్, ముతబల్లిలో మిర్జా సఫ్దర్, అలీ బేగ్, షేక్ మహమ్మద్, షేక్ మాసూమ్, పల్నాటి రెహమాన్, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు కెఎం అబ్దుల్ సుభాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మార్కాపురం శాఖ వారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద అవగాహన సమావేశానికి నన్ను పిలిచారు. నేను వచ్చాను. ఈ నెల నుంచి 3వ ఫేజ్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ప్రక్రియ కొత్తగా ఓటర్లను నిన్నటి వరకు ఉన్నటువంటి ఓటర్లు కాకుండా కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో 1987 జూలై 31వ తేదీకి ముందు పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా తమ పేరు 2002 ఎన్నికల లిస్టులో ఉంటే ఆ కాపీని 2024లో మీరు ఓట్ చేసినటువంటి ఆ లిస్టులో ఉండేటువంటి కాపీని మీ బిఎల్ఓ అని ఒక ఆయన ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్, వారిని సచివాలయంలో కనుక్కుంటే తెలుస్తుంది. వారి వరకు తీసుకుని వెళ్తే మొదటి తరం యొక్క మ్యాపింగ్ అయిపోతుంది. రెండవ తరం 1987-31 తర్వాత డిసెంబర్ 4 లోపల పుట్టినటువంటి జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్ చూపుకుంటూ, అంటే 12 సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మరి ఏ ఇతరమైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, అట్లాగే ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ, లేదా పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ తాలూకు సర్టిఫికేట్ కానీ, 2002కు ముందు వాళ్ళు జరిపినటువంటి రిజిస్ట్రేషన్, అమ్మకాలు, కొనుగోళ్లు కానీ ఇటువంటి సర్టిఫికేట్ను కలిగి ఉండి 2002లో తమ తల్లి కానీ తండ్రితో కానీ రిలేట్ అయి ఉండాలి. ఇది 2వ తరానికి చెందిన వాళ్ళు. ఫ్రెష్ తరం డిసెంబర్ 4 తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటుగా తల్లి తండ్రి ఇద్దరితో కూడా తమకు సంబంధం ఉన్నటువంటి ఆ 2 సర్టిఫికేట్లు కూడా వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి బిఎల్ఓ గారి దగ్గర ఇస్తే వారు మీ పేర్లను కొత్తగా ఓటర్లుగా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా లేకపోతే డి ఓటర్స్ అవుతారు. డి ఓటర్స్ అంటే డౌట్ఫుల్ ఓటర్స్ అవుతారు. ఇప్పటి వరకు బీహార్లో దాదాపుగా 48 లక్షల మంది, ఉత్తరప్రదేశ్లో 2,32,00,000 మంది, నిన్నగాక మొన్న తమిళనాడులో 97 లక్షల మంది, బెంగాల్లో 50 లక్షల మంది డి ఓటర్స్ అయ్యారు. ఎంతగా ప్రెషర్ బిఎల్ఓస్ మీద పడిందంటే 43 మంది బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా కల్పించబడింది. కాబట్టి ప్రజలు దీన్ని ఆషామాషి వ్యవహారంగా తీసుకోకుండా చదువుకున్న వాళ్ళు ఎవరైతే తాము సేఫ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు అంతటితో ఆగిపోకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చదువు లేని ఎల్లమ్మ, పుల్లమ్మ, రమీజాబి, రజాకమ్మ, మరియమ్మలను కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో కాపాడే, వాళ్ళ ఓట్ని కూడా కాపాడే ప్రక్రియలో భాగం పంచుకోవాలి. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి చాలా విలువైంది. అది పోగొట్టేటువంటి పని ఎస్ఐఆర్ చేస్తుంది. ఎస్ఐఆర్ని ఓడించడానికి కంకణబద్ధులై మీరందరూ కూడా ప్రతి
మసీదుల్లోనూ, దర్గా దగ్గర, చర్చీల్లో, మందిరాల్లో ల్యాప్టాప్లు పెట్టి పిల్లలకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసేస్తే వాళ్ళు ఈ మ్యాపింగ్ చేసేటువంటి మీ యొక్క ఓట్ని వెతికేటువంటి కార్యక్రమాలు వాళ్ళు తప్పనిసరిగా చేసి ఒక 2 గంటల్లో వాళ్ళు ప్రాక్టీస్ అయిపోతారు. ఆ తర్వాత ఎక్కువ మందిని ఎస్ఐఆర్లో నుంచి ఓటర్లుగా చేర్చే ప్రక్రియలో ఒక ప్రజా ఉద్యమం లాగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.